ఏదైతే భూమి దానంగా వచ్చిందో ఆ భూమి ఇచ్చిన వాళ్ళు కానీ, భూమి ఇచ్చిన కుటుంబ సభ్యులు కానీ, లేదా అసలు ఆ దానం ఇచ్చేయడానికి అధికారం లేదు అనే తప్పుడు భూమిని, దానికి అధికారం లేని భూమిని కనుక దానం ఇచ్చాడు లాంటి అభ్యంతరాలు ఉన్నట్లయితే రెవెన్యూ యంత్రాంగం ఏం చేయడానికి ఉండదు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత వ్యక్తులు సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే. సివిల్ కోర్టు తీర్పుకు లోబడే మిగతా మార్పు చేర్పులన్నీ ఉంటాయి. ఇక కొత్తగా భూదాన భూములకి పట్టాలు ఇస్తారా? భూదాన భూములకి పట్టాలు ఒకవేళ భూదాన్ బోర్డు దగ్గర కనుక భూమి ఉన్నట్లయితే పట్టాలు ఇచ్చే అధికారం భూదాన్ బోర్డుకు ఉంటుంది. తహసీల్దారు కేవలం ఆ అలాట్మెంట్ పట్టా వచ్చిన తర్వాత పాస్ పుస్తకాలు జారీ చేయటము, టైటిల్ డీడ్ జారీ చేయటము, రికార్డుల మార్పులు చేయడం చేస్తారు తప్ప తహసీల్దారు భూ పంపిణీ భూదాన భూములకు సంబంధించి చేయరు. ఇక మరొక అంశము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన సవరణ ఏంటంటే, భూదాన భూమి కనుక వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమిగా మారినట్లయితే దాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఆ భూమిని వినియోగించుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ఇవి భూదాన భూములకు సంబంధించిన కీలకమైన సమస్యలు, వాటికి చట్టాలలో ఉన్న పరిష్కార మార్గాలు. సో ఇప్పుడు మీరు ఎవరైనా మీకు భూదాన పట్టా ఉండి ధరణిలో లేకపోయినట్లయితే కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోండి. మీకు భూదాన పట్టా ఉండి పాస్ పుస్తకం టైటిల్ రాకపోతే దరఖాస్తు చేసుకోండి. ఎవరైనా భూదాన పట్టా భూములు కొనుగోలు చేసినట్లయితే మీకు వాటి మీద హక్కులు రావు, చర్యలు తీసుకుంటారు, దాని యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది భూదాన భూములకు సంబంధించిన సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు.